ఓం శాంతి 4/6/24 బాబా అంటారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు ఈ అశుద్ధమైన చీచీ ప్రపంచానికి మంటలు అంటుకోనున్నాయి. కావున శరీర సహితంగా దేనినైతే మీరు నాది నాది అని అంటారో దాన్ని మర్చిపోవాలి. దానిపై మీ మనసు పెట్టుకోకూడదు. అర్థమైందా? ప్రశ్న: బాబా మీకు ఈ దుఃఖధామం నుండి విరక్తిని ఎందుకు కలిగిస్తారు? జవాబు: ఎందుకంటే మీరు శాంతిధామంలోకి, సుఖధామంలోకి వెళ్ళాలి. ఈ అశుద్ధమైన ప్రపంచంలో ఇప్పుడు ఉండేదే లేదు. ఆత్మ శరీరం నుండి వేరే ఇంటికి వెళ్తుందని మీకు తెలుసు. కావునిక ఈ శరీరాన్ని చూసేదేముంది? ఎవరి నామరూపాల వైపుకు కూడా మీ బుద్ధి వెళ్ళకూడదు. అశుద్ధమైన ఆలోచనలు వచ్చిన పదవి భ్రష్టమైపోతుంది అంటున్నారు. ఓం శాంతి. బాబా అంటారు, శివ్ బాబా తమ పిల్లలతో, ఆత్మలతో మాట్లాడతారు. అర్థమైందా? శివ్ బాబా తమ పిల్లలతో, ఆత్మలతో మాట్లాడతారు. ఎవరు వింటారు? ఆత్మయే వింటుంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. అలా నిశ్చయం చేసుకుని మళ్ళీ అందరినీ తీసుకువెళ్ళేందుకు అనంతమైన తండ్రి వచ్చారని అర్థం చేయించాలి. వారు దుఃఖ బంధనాల నుండి విడిపించి సుఖ సంబంధంలోకి తీసుకువెళ్తారు. బంధం అని సుఖాన్ని, బంధనము అని దుఃఖాన్ని అంటారు. సంబంధం అని సుఖాన్ని, బంధనం అని దుఃఖాన్ని అంటారు. ఇప్పుడు ఇక్కడి ఏ నామరూపాలపైన మీ హృదయాన్ని పెట్టుకోకూడదు. మీ ఇంటికి వెళ్ళేందుకు ఏం చేయాలి? ఏర్పాట్లు చేసుకోవాలి. ఏ ఇంటికి వెళ్ళడానికి? పరంధామానికి. అనంతమైన తండ్రి ఆత్మలందరినీ తీసుకువెళ్ళేందుకే వచ్చారు. కావున ఇక్కడ ఎవరిపైన మీ మనసు పెట్టుకోకూడదు. ఇవన్నీ ఇక్కడ చీచీ బంధనాలు. ఇప్పుడు మేము పవిత్రంగా అయ్యాము కాబట్టి ఎవ్వరూ మా ఇప్పుడు మేము పవిత్రంగా అయ్యాము కాబట్టి ఎవరూ మా శరీరంపై ఆ అశుద్ధమైన ఆలోచనలతో చెయ్యి కూడా వెయ్యకూడదని మీరు భావిస్తారు. ఆ అశుద్ధమైన ఆలోచనలే వెళ్ళిపోతాయి. పవిత్రంగా అవ్వకుండా తిరిగి ఇంటికి వెళ్ళలేరు. బాగుపడకపోతే మళ్ళీ ఏం చేయాలి? శిక్షలు అనుభవించవలసి వస్తుంది. ఈ సమయంలో ఆత్మలన్నీ పాడైపోయి ఉన్నాయి. శరీరంతో అశుద్ధమైన పనులు చేస్తున్నాయి. అశుద్ధమైన దేహదారులపై మనసు పెట్టుకుంటున్నారు. ఈ అశుద్ధమైన ఆలోచనలన్నింటినీ వదిలివేయండి అని తండ్రి వచ్చి చెప్తున్నారు. ఆత్మ శరీరం నుండి వేరే ఇంటికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? పరంధామానికి. ఇది చాలా అశుద్ధమైన చీచీ ప్రపంచం. మనం ఇప్పుడు ఇందులో ఉండకూడదు. ఎవరినైనా చూడాలి అని కూడా అనిపించకూడదు. ఇప్పుడు స్వర్గంలోకి తీసుకువెళ్ళేందుకే ఎవరొచ్చారు? తండ్రి వచ్చారు. పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి అంటారు. పవిత్రంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయండి. ఏ దేహదారిపైన మీ మనసును పెట్టుకోకండి. పూర్తిగా మమకారం తొలగిపోవాలి. భార్య భర్తకు ఎంత ప్రేమ ఉంటుంది? ఒకరినొకరు వదిలి ఉండలేరు. కానీ ఇప్పుడైతే పరస్పరం ఆత్మీక సోదరులుగా భావించాలి. అశుద్ధమైన ఆలోచనలు ఉండకూడదు. బాబా అంటారు, ఇప్పుడు ఇది వేశ్యాలయమని బాబా అర్థం చేయిస్తారు. వికారాల కారణంగానే
మీరు ఆది మధ్యాంతరం దుఃఖాన్ని పొందారు. వాటిపై బాబా ఎంతో ద్వేషాన్ని కలిగిస్తారు. ఇప్పుడు మీరు వెళ్ళేందుకు స్టీమర్పై కూర్చున్నారు. ఇప్పుడు మేము తండ్రి వద్దకు వెళ్తున్నాము అని ఆత్మ భావిస్తుంది. ఈ పాత ప్రపంచమంతటిపైన వైరాగ్యం ఉంది. ఈ చీచీ ప్రపంచంలో, నరకమైన వేశ్యాలయంలో మనం ఉండేదే లేదు. మరి విశ్వం కొరకు అశుద్ధమైన ఆలోచనలు రావడం ఎంతో తప్పు కదా. బాబా అంటారు, పదవి కూడా ఏమైపోతుంది, భ్రష్టం అయిపోతుంది. బాబా చెప్తారు కదా, నేను మిమ్మల్ని పూల వంటి ప్రపంచంలోకి, సుఖధామంలోకి తీసుకువెళ్ళేందుకు వచ్చానని బాబా అంటారు. నేను మిమ్మల్ని ఈ వేషాలయం నుండి తొలగించి శివాలయంలోకి తీసుకువెళ్తాను. కావున ఇప్పుడు మీ బుద్ధియోగం ఆ కొత్త ప్రపంచంలో ఉండాలి. ఎంతటి సంతోషం ఉండాలి. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఈ అనంతమైన సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో మీ బుద్ధిలో ఉంది. సృష్టి చక్రమును తెలుసుకోవడం ద్వారా, అనగా స్వదర్శన చక్రధారీలుగా అవ్వడం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. దేహదారులతో బుద్ధి యోగాన్ని జోడించినట్లయితే పదవి భ్రష్టమైపోతుంది. ఏ దేహ సంబంధం గుర్తుకు రాకూడదు. ఇది దుఃఖ ప్రపంచం. ఇందులో అందరూ దుఃఖాన్ని ఇచ్చేవారే. బాబా అంటారు, బాబా అశుద్ధమైన ప్రపంచం నుండి అందరినీ తీసుకువెళ్తారు కదా. బాబా వచ్చి ఏం చేస్తారు, ఈ అశుద్ధమైన ప్రపంచం నుండి అందరినీ తీసుకువెళ్తారు. మరి పిల్లలు రెడీ అయినా. కావున ఇప్పుడు బుద్ధి యోగాన్ని ఎవరితో జోడించండి, మీ ఇంటితో జోడించాలి. మనుషులు ముక్తిలోకి వెళ్ళేందుకే భక్తి చేస్తారు. ఆత్మలైన మేము ఎక్కడ ఉండేది లేదని మీరు కూడా అంటారు. మనం ఈ చీచీ శరీరాన్ని వదిలి మన ఇంటికి వెళ్తాము. ఇది పాత చెప్పు. ఇదేంటి, పాత చెప్పు. బాబాను స్మృతి చేస్తూ చేస్తూ ఇక ఈ శరీరం వదిలిపోతుంది. అంత్యకాలంలో బాబా తప్ప ఇంకే వస్తువు గుర్తుకు రాకూడదు. అర్థమైందా. ఈ శరీరాన్ని కూడా ఇక్కడే వదిలివేయాలి. శరీరం పోతే అన్నీ పోతాయి. దేహ సహితముగా ఏవైతే ఉన్నాయో, వేటినైతే మీరు నాది నాది అని అంటారో వాటన్నిటినీ మర్చిపోవాలి. ఈ అశుద్ధమైన ప్రపంచానికి మంటలు అంటుకోనున్నాయి. కావున దీనిపై మీరు మనసు పెట్టుకోకూడదు. మధురాతి మధురమైన పిల్లలు, నేను మీ కొరకు స్వర్గస్థాపన చేస్తున్నాను అని బాబా అంటారు. ఏమంటున్నారు, స్వర్గం యొక్క స్థాపన. అక్కడకు మీరే వెళ్ళి ఉంటారు. ఇప్పుడు మీ ముఖం అటువైపు ఉంది. తండ్రిని, ఇంటిని, స్వర్గాన్ని స్మృతి చేయాలి. దుఃఖధామంపై అసహ్యం కలుగుతుంది. ఈ శరీరాలపై అసహ్యం కలుగుతుంది. బాబా అంటారు, వివాహం చేసుకోవలసిన అవసరం కూడా ఏముంది. పెళ్ళి చేసుకుంటే మళ్ళీ శరీరం వైపుకు మనసు వెళ్తుంది. ఈ పాత చెప్పుపై ఎటువంటి స్నేహం ఉంచుకోకండి అని తండ్రి అంటారు. ఇది వేశ్యాలయము. అందరూ పద్ధతులుగానే ఉన్నారు. ఇది రావణ రాజ్యము. ఇక్కడ ఒక్క తండ్రితో తప్ప ఇంకెవ్వరితోనూ మీ మనసు పెట్టుకోకూడదు. తండ్రిని స్మృతి చెయ్యకపోతే జన్మ జన్మాంతరాల పాపాలు తొలగవు. మళ్ళీ శిక్షలు కూడా ఎంతో కఠినమైనవి ఉంటాయి. పదవి కూడా భ్రష్టమైపోతుంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, మరి
ఈ కలియుగి బంధనాన్ని ఎందుకు వదిలేయకూడదు? తండ్రి అందరి కొరకు ఈ అనంతమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. రజో ప్రధాన సన్యాసులు ఉన్నప్పుడు ప్రపంచం అశుద్ధంగా ఉండేది కాదు. వారు అడవుల్లో ఉండేవారు. అందరికీ ఆకర్షణ కలిగేది. మనుషులు అక్కడికి వెళ్ళి వారికి భోజనం అందించి వచ్చేవారు. అడవుల్లో తపస్సు చేసుకునే వాళ్ళకి నిర్భయులుగా ఉండేవారు కదా. అప్పుడు తపస్సులో భయం ఉండేది కాదు, నిర్భయంగా ఉండేవారు. ఎందుకంటే బుద్ధియోగం భగవంతుడితోటే ఉండేది కాబట్టి ఏ జంతువు వచ్చినా ఏమొచ్చినా మమ్మల్ని ఏమీ చెయ్యదు అని. అవి కూడా అలాగే ఉండే. బాబా అంటారు, కదా, బాబా ఏం చెప్తున్నారు పిల్లలందరికీ? ఈ అనంతమైన విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. అలాగే వారు అడవిలో ఉండేవారు. అందరికీ ఆకర్షణ కలిగేది. మనుషులు అక్కడికి వెళ్ళి వారికి భోజనం అందించి వచ్చేవారు. నిర్భయంగా ఉండేవారు. మళ్ళీ మీరు కూడా నిర్భయులుగా అవ్వాలి. ఇందులో చాలా విశాలమైన బుద్ధి కావాలి. ఏం కావాలి? విశాలమైన బుద్ధి కావాలి. బాబా అంటారు, కదా, బాబా చెప్తున్నారు ఇందులో ఏం కావాలి? బుద్ధి ఎలా ఉండాలి? విశాలంగా ఉండాలి. ఎందుకంటే బాబా చెప్పే ప్రతి మహావాక్యాన్ని ఏం చేయాలి? బుద్ధి రూపీ టేప్ రికార్డ్లో మనం ఏం చేసుకోవాలి? రికార్డ్ చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. చేసుకోవచ్చా మరి అలాగా? ఇదే రావణ రాజ్యం కదా. ఇక్కడ ఒక్క తండ్రితో తప్ప ఇంకెవరితోనూ మనసు పెట్టుకోకూడదు. తండ్రిని స్మృతి చేయకపోతే జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోవు. మళ్ళీ శిక్షలు కూడా ఎంతో కఠినమైనవి ఉంటాయి. పదవి కూడా భ్రష్టమైపోతుంది. మరి ఈ కలియుగి బంధనాన్ని ఎందుకు వదిలివేయకూడదు? తండ్రి అందరి కొరకు ఈ అనంతమైన విషయాన్ని అర్థం చేయిస్తారు కదా. తండ్రి అందరికి వచ్చేసాక అందరి కొరకు ఏం చేస్తారట? విశాలమైన బుద్ధి కావాలి. అందరి కోసం ఒక విషయాన్ని అర్థం చేయిస్తానని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, తండ్రి వద్దకు వచ్చినప్పుడు పిల్లలకు సంతోషం ఉంటుంది. మేము అనంతమైన తండ్రి నుండి సుఖ వారసత్వాన్ని తీసుకుంటామని భావిస్తారు. బాబా అంటారు, ఇక్కడ ఎంతటి దుఃఖం ఉంది, ఎన్నో అశుద్ధమైన రోగాలు కూడా వస్తూ ఉంటాయట. ఎక్కడైతే దుఃఖము, రోగము మొదలైనవి పేరు కూడా ఉండవో అక్కడి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను అని బాబా గ్యారెంటీ ఇస్తున్నారు కదా. బాబా చెప్తున్నారు, అర్ధకల్పం వరకు మిమ్మల్ని అర్ధకల్పం వరకు మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా తయారు చేస్తాను. ఇక్కడ ఎవరిపైన మనసు పెట్టుకోకూడదు. ఎన్నో శిక్షలు అనుభవించవలసి వస్తుంది కదా. ఎవరిపైన మనసు పెట్టుకోకూడదు. అందుకని లేదంటే ఏమవుతుంది? ఎన్నో శిక్షలు అనుభవించవలసి వస్తుంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, వారు 3 విషయాలు మౌనంగా అనుభవించవలసి ఉంటుందంట. వారు 3 నిమిషాలు మౌనంగా ఉంటామని అంటారు కదా. ఎన్ని నిమిషాలు? 3 నిమిషాలు మౌనంగా ఉంటాము అని చెప్పేసి అంటారట కదా. బాబా అంటారు, కేవలం అలా మౌనంగా ఉన్నంత మాత్రాన ఏమవుతుంది? ఆ సమయంలో తండ్రిని స్మృతి చేయాలి. తద్వారానే వికర్మలు వినాశనమవుతాయి అని మీరు వారికి అర్థం చేయించవచ్చు. ఈ సైలెన్స్ వరమును ఇచ్చేవారు తండ్రి. వారిని స్మృతి చేయకుండా శాంతి ఎలా లభించగలదు? వారిని స్మృతి చేస్తేనే వారసత్వం లభిస్తుంది. టీచర్ కూడా ఎన్నో పాఠాలు చదివించవలసి ఉంటుంది. మీరు లేచి నిల్చోవాలి. ఎవరు ఏమి కదా నిల్చోవాలి. బాబా అంటారు, ఎవరు ఏమీ అనజాలరు. తండ్రికి చెందిన వారిగా అయితే
కడుపుకు కావలసినవి తప్పక లభిస్తుంది. శరీర నిర్వహణ లభిస్తుంది. శరీర నిర్వహణ కోసం ఎంతో లభిస్తుంది. వేదాంతి ఉంది కదా, బాబా అంటారు తాను పరీక్ష రాసింది కదా, వేదాంతి బెహను పరీక్ష రాసింది. అందులో గీతా భగవానుడు ఎవరు అన్న పాయింట్ ఒకటి వచ్చింది. తాను పరంపిత శివపరమాత్మ అని వ్రాసింది. దాంతో వారు ఫెయిల్ చేసేశారు. మరి ఎప్పుడైతే కృష్ణుడు పేరును వ్రాసారో వారిని పాస్ చేస్తారు. బాబా అంటారు తాను కదా చేస్తాడు. తాను నిజాన్ని బాబా అంటారు కదా, పిల్లలు ఏం చెప్తున్నారు? బాబా అంటారు కదా, పిల్లలందరికీ మంచి మంచి విషయాలు బాబా తెలియచేస్తారు. అందుకే శరీర నిర్వహణ కోసం కర్మ చేయండి, కానీ దేనిపైన మనసు పెట్టుకోకండి అని చెప్తున్నారు బాబా. మరి ఎవరైతే కృష్ణుని పేరును రాస్తారో కానీ పేరు మాత్రమే, కృష్ణుని పేరు రాస్తారా, రాయరా? బాబా అంటారు బాబా చెప్తారు కదా, కృష్ణుని పేరును వ్రాసారో వారిని పాస్ విత్ ఆనర్ అని అంటారు. కృష్ణుని నిజానికి చెప్పింది కాబట్టి, ఎందుకంటే వారిని పాస్ చేశారు. తాను నిజానికి చెప్పింది కాబట్టి వారికి తెలియని కారణంగా ఫెయిల్ చేసేస్తారు. బాబా అంటారు అయినా కృష్ణుడు కాదు అని ఎవరితో వాదించవలసి ఉంటుంది? బాబా ఏం చెప్తున్నారు? గీతా భగవానుడు నిరాకార పరంపిత పరమాత్మయే, కానీ దేహదారులు కాదు కదా, దేహదారి అయిన శ్రీకృష్ణుడు కాదు అని వారికి వాదించడం అలవాటైపోయింది. బాబా అంటారు కానీ తనకు ఆత్మీక స్నేహం చేయడం పైనే తపస్సు కదా, కానీ తనకు ఆత్మీక సేవ స్నేహం చేయడం ఏంటంటే కదా, స్నేహం చేయడం పైనే మనసు ఉంటుంది. కావున దాన్ని వదిలించి వేయండి అని చెప్తున్నారు బాబా. వదిలించాలా అక్కర్లేదా? వదిలించాలి కదా. మరి ఎంత వదిలిస్తే అంత ఉన్నతంగా తయారవుతారు. బాబా చెప్తారు ఇప్పుడు తండ్రిని స్మృతి చేస్తూ ఇక శరీరాన్ని కూడా వదిలేసి సైలెన్స్ లోకంలోకి వెళ్ళాలని మీకు తెలుసు. స్మృతి చేయడం ద్వారా ఆరోగ్యము సంపద రెండూ లభిస్తాయి. భారతదేశంలో శాంతి సంపద రెండూ ఉండేవి కదా. ఈ విధంగా కుమారీలైన మీరు కూర్చుని అర్థం చేయించినట్లయితే మిమ్మల్ని గూర్చి ఎవరికి ఏమీ ఎవరు కదా, బాబా అంటున్నారు ఎవరు ఎక్కడికి వెళ్ళరు. ఎవరైనా ఎదుర్కొన్నట్లయితే మీరు విధిపూర్వకంగా పోట్లాడండి. పెద్ద పెద్ద ఆఫీసర్ల వద్దకు వెళ్ళండి, వారేం చేస్తారు? అంతేకాని మీరు ఆకలితో చేస్తారనైతే కాదు, అరటి పళ్ళతో. ఎవరైనా ఎదుర్కొన్నట్లయితే విధిపూర్వకంగా మాట్లాడండి అంటున్నారు బాబా. ఎందుకంటే బాబా ఏం చెప్తున్నారు, మీరు ఆకలితో అయితే మరణించరు కదా, ఆకలితో చేస్తారని కాదు, అరటి పళ్ళతో పెరుగుతో కూడా రొట్టెలు తినవచ్చు. మనుషులు తమ కడుపు కోసం ఎన్ని పాపాలు చేస్తారు. తండ్రి వచ్చి అందరినీ పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా తయారు చేయిస్తారు. ఇందులో పాపాలు చేయాల్సిన అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. మీకు 3.4 అంటే 3.4 వంతు సుఖం లభిస్తుంది. అంటే మనకి 4 భాగాలకి 3 భాగాలు సుఖం, 1 భాగమే దుఃఖం. మిగిలిన 1 వంతు ఏమవుతుంది? దుఃఖం అనుభవిస్తారు. మధురమేని పిల్లలు నన్ను స్మృతి చేసినట్లయితే మీ జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి కదా. పాపాలు ఏమైపోతాయి? భస్మమైపోతాయని ఇప్పుడు బాబా అంటారు.
దీనికి ఇంకొక ఉపాయం ఏమీ లేదు. భక్తి మార్గంలో ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు. శివుని పూజను మీరు మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అయినా కానీ బయట మందిరాల్లోకి తప్పకుండా వెళ్తారు. ఇక్కడైతే మీకు తండ్రి లభించారు. మీరు చిత్రాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తండ్రిని గూర్చి మీకు తెలుసు. వారు మన అనంతమైన తండ్రి. బాబా అంటారు, పిల్లలకు స్వర్గ రాజ్యాధికారం లభిస్తుంది. చదువుకో కదా, స్వర్గ రాజ్యాధికారం పిల్లలకు స్వర్గ రాజ్యాధికార వారసత్వాన్ని వారు ఇస్తున్నారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు మీరు వస్తారు. ఇక్కడ శాస్త్రాలు మొదలైన వాటిని చదువుకోవాల్సిన విషయం ఏదీ లేదు. బాబా అంటారు, కేవలం తండ్రిని స్మృతి చేస్తారు. ఇక్కడ శాస్త్రాలు మొదలైన వాటిని చదువుకోవాల్సిన విషయం ఏదీ లేదంటున్నారు బాబా. బాబా ఏం చెప్తున్నారు? కేవలం తండ్రిని స్మృతి చేయాలి అని చెప్తున్నారు బాబా కదా. కేవలం ఏం చేయాలి? తండ్రిని స్మృతి చేయాలి. తండ్రిని స్మృతి చేయకపోతే ఎలా కుదురుతుంది? మరి కుదురుతుందా? కుదరదు కదా. బాబా అంటారు, తండ్రిని స్మృతి చేయాలి. కదా. బాబా ఏం చెప్తారు పిల్లలందరికీ? పిల్లలు ఎందుకంటే నిరంతర స్మృతి ఉండాలి. అప్పుడప్పుడు చేసి అప్పుడప్పుడు వదిలేసి అప్పుడప్పుడు మర్చిపోయి అలా కాదు. అజాపజపం అన్నట్టుగా మనసు అలా బాబాని స్మరిస్తూనే ఉండాలి. ఏదో ఒక దాంట్లో బిజీగా ఉండాలని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఈ దుఃఖధామాన్ని ఎందుకంటే వారసత్వాన్ని వారు ఇస్తున్నారు. తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు మీరు వస్తారు. ఇక్కడ శాస్త్రాలు మొదలైన వాటిని చదవలసిన విషయం ఏదీ లేదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. బాబా, ఇక మేము వచ్చేస్తున్నామని మీరు ఇల్లు వదిలి ఎంత సమయం అయ్యింది? సుఖధామాన్ని వదిలి 63 జన్మలు అయ్యింది. ఇప్పుడు ఇక శాంతిధామంలోకి సుఖధామంలోకి పదండి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి అని బాబా అంటారు. శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి. ఇంకే కష్టమైన విషయమూ లేదు. శివ బాబాకు ఏ శాస్త్రము మొదలైన వాటిని చదవవలసిన అవసరం లేదు. ఈ బ్రహ్మ అన్నీ చదివాడు. ఇప్పుడు మిమ్మల్ని శివ బాబా చదివిస్తున్నారు. ఈ బ్రహ్మ కూడా చదివించగలడు. కానీ మీరు ఎల్లప్పుడూ శివ బాబాయే చదివిస్తున్నారని భావించండి. వారిని స్మృతి చేయడం ద్వారానే మీ వికర్మలు వినాశనం అవుతాయి. మధ్యలో ఇతడు కూడా ఉన్నాడు అని చెప్తున్నారు బాబా. ఎవరు? బ్రహ్మ బాబా. ఇప్పుడు ఇక సమయం చాలా తక్కువగా ఉంది. పెద్ద ఎక్కువేమీ లేదు. భాగ్యంలో ఏముంటే అదే లభిస్తుందిలే అని భావించకండే. స్కూల్లో చదువు పురుషార్థాన్ని చేస్తారు కదా. భాగ్యంలో ఉంటే చూద్దాంలే అని అనరు కదా. చదువును బట్టే కదా ఆ ప్రాప్తి లభిస్తుంది. ఇక్కడ చదువుకోకపోతే అక్కడ జన్మ జన్మాంతరాలు పనివారిగా అవుతారు. ఏమవుతారు? పనివారిగా అవుతారు. బాబా అంటారు, రాజ్యం లభించాలదు, ఏదో చివరిలో కిరీటం పెడతారు. ఇది కూడా త్రేతాయుగంలో. బాబా అంటారు, పురుషార్థంలో బాగా తయారవ్వకపోతే లాస్ట్లోనే చూస్తారు, కానీ ఫస్ట్ నుంచి ఏమీ ఉండదంటున్నారు బాబా. పవిత్రులుగా అయ్యి ఇతరులను తయారు చేయడమే ముఖ్యమైన విషయం. సత్యనారాయణని సత్యమైన కథను వినిపించాలి. ఇది చాలా సహజమైంది. బాబా అంటారు, తండ్రులు ఇద్దరున్నారు. హద్దులోని తండ్రి నుండి హద్దులోని వారసత్వం లభిస్తుంది. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. అనంతమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే ఈ విధంగా దేవతలుగా అవుతారని, అందులో కూడా ఉందని పదవి ఉంది. బాబా అంటారు, పదవిని పొందేందుకే ఎంతో మరణ హోమం చేసేస్తారు కదా. బాబా అంటున్నారు, పదవి పొందడానికి ఎంతో మరణ హోమం చేస్తారు. చివరిలో బాంబుల ద్వారా కూడా పరస్పరం సహాయం చేసుకుంటారు. ఒకప్పుడు ఈ ధర్మాలన్నీ లేవు. ఇప్పటికి మళ్ళీ ఇవి ఉండవు కూడా. మీరు రాజ్యం చేయనున్నారు కావున ముందు
పైకి మీరు దయ చూపించుకోవాలి, ముందు మీ పైన మీరు దయ చూపించుకోవాలి అని చెప్తున్నారు. తక్కువలో తక్కువ ఉన్నత పదవినైనా పొందాలి. మా ఇటుకను కూడా ఒకటి పెట్టండి అని పిల్లలు అర్ధ రూపాయి కూడా ఇచ్చి వెళ్తారట. బాబాకి చెప్తారట, బాబా మా దగ్గర ఎక్కువ ధనం అయితే లేదు, కొంచెమే ఉంది, ఈ ₹1 మాదొక ఇటుక మొక్క పెట్టండి అని చెప్పి వాళ్ళకి ఎంత ప్రాప్తి లభిస్తుంది? మరి అక్కడ ఏం కావాలి? భావన కావాలి కదా. భావంతో ఏదైనా సరే ప్రాప్తి ముడిపడి ఉంటుంది. బాబా అంటారు, ఎందుకంటే పిల్లలు అలా చెప్పి ఇచ్చి వెళ్తారట. సుధాముని ఉదాహరణ విన్నారు కదా. పిడికెడు బియ్యానికి బదులుగా అతడికి మహల్లు లభిస్తాయి. పేదవాడి వద్ద 8 అణాలే ఉంటే తాను అదే ఇస్తాడు కదా. బాబా మేము పేదవాళ్ళమని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు సత్యమైన సంపాదన చేసుకుంటున్నారు. ఇక్కడ ఇది అందరి అసత్యమైన సంపాదన. దాన పుణ్యాదులు ఏవైతే చేస్తారో అవన్నీ పాపాత్ములకే చేస్తారు. కావున ఇది అందరి సత్యమైన సంపాదన. బాబా అంటారు, అసత్యమైన దాన పుణ్యాలు ఏవైతే చేస్తారో అదంతా ఏంటి? పాపాత్ములకే చేస్తారు. కావున పుణ్యానికి బదులు ఏమొస్తుంది? పాపం లభిస్తుంది. ఆ డబ్బుని ఇచ్చేవారిపై పాపం ఏర్పడుతుంది. అలా చేస్తూ చేస్తూ అందరూ పాపాత్ములుగా అయిపోతారు. సత్యుగంలోనే పుణ్యాత్ములుగా ఉంటారు. అది పుణ్యాత్ముల ప్రపంచం. దాన్ని బాబాయే తయారు చేస్తారు. పాపాత్ములుగా రావణుడు తయారు చేస్తాడు. అశుద్ధంగా అయిపోతారు. అశుద్ధమైన పనులు చేయకండి అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. కొత్త ప్రపంచంలో అశుద్ధత ఉండదు. దాని పేరేంటి? స్వర్గం. మరి ఇంకేమిటి అని అడుగుతున్నారు బాబా. స్వర్గం అని అనడంతోనే కోట్లలోకి కదా బాబా అంటారు, స్వర్గం అని అనడంతోనే లోట్లోకి నీళ్ళు వచ్చేస్తాయి. దేవతలు ఒకప్పుడు ఉండి వెళ్ళారు, కావనే వారి స్మృతి చిహ్నాలు ఉన్నాయి. ఆత్మ అవినాశి కదా, స్మృతి చిహ్నాలు ఉన్నాయి. ఆత్మ ఏంటి? ఆత్మ అవినాశి. అది ఎప్పటికీ కూడా ఏమవుదు? వినాశనమైతే అవ్వదని చెప్తున్నారు బాబా. అవుతుందా? ఆత్మ ఎప్పటికీ కూడా వినాశనం కాదు కదా. ఆత్మ అవినాశి, శరీరం వినాశి. అది ఏదో ఒక రోజుకి ఏమవుతుంది? ఈ బూడిద అయిపోతుంది కదా, ఈ పంచతత్వాల్లోనూ కలిసిపోతుంది. బాబా అంటారు, ఆత్మ అవినాశి. ఎంతమంది నటులు ఉన్నారు? ఎక్కడో అక్కడ కూర్చుని ఉంటారు కదా, అక్కడి నుండి పాత్రను అభినయించేందుకు వస్తారు. ఇప్పుడు కలియుగంలో ఎంతమంది మనుషులు ఉన్నారు? దేవతల రాజ్యం అక్కడనే జరుగుతుంది. బాబా అంటున్నారు, దేవతల రాజ్యం అక్కడ లేదు. ఇది ఎవరికైనా అర్థం చేయించవచ్చు. బాబా అంటారు, అర్థం చేయించడం చాలా సహజం కదా. ఎవరికైనా చెప్పడం ఏంటి? చాలా సహజం. బాబా అంటారు, ఇప్పుడు మళ్ళీ ఒక్క ధర్మ స్థాపన జరుగుతుంది. మిగిలినవన్నీ అంతమైపోతాయి కదా. ఏకధర్మ స్థాపన, అనేక ధర్మాల యొక్క వినాశనం జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, మిగిలినవన్నీ అంతమైపోతాయి. మీరు ఎప్పుడైతే స్వర్గంలో ఉండేవారో అప్పుడు ఇంకే ధర్మం లేదు. చిత్రాల్లో రాముడికి బాణాలు ఇచ్చేశారు. అక్కడ బాణాలు మొదలైన విషయం ఏది ఉండదు. ఇది కూడా అర్థం చేసుకుంటారు. కల్పపూర్వం ఎవరు ఏ సేవను చేశారో దాన్ని ఇప్పుడు కూడా చేస్తారు. ఎవరైతే చాలా సేవ చేస్తారో వారికి తండ్రి కూడా ఎంతో ప్రియమైన వారిగా అవుతారు. బాబా చెప్తున్నారు, ఎవరైతే పోట్లాడుకుంటూ తింటూ ఉంటారో వారిని ఎందుకు ప్రేమిస్తారు? సేవ చేసేవారు ఎంతో ప్రేమ అనిపిస్తారు కదా. బాబా చెప్తున్నారు, సేవ చేసేవాళ్ళు ఏమనిపిస్తారు? ఎంతో ప్రియం అనిపిస్తారు కదా అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, 2 పిల్లలు పోట్లాడుకున్నాయి అన్న ఒక కథ ఉంది కదా. కథ చెప్తారు కదా. 2 పిల్లలు కలిసి ఎక్కడికో వెళ్ళి ఒక రొట్టె ముక్క తెచ్చుకున్నాయట. పోనీలే ఆకలిస్తుంది తిందామని. అయితే ఆ పిల్లలు ఏం చేసే, ఆ రొట్టె ముక్కను తెచ్చుకుని ఒక చెట్టు కింద కూర్చున్నాయి.
2 పిల్లులు చెట్టు కింద కూర్చుంటే ఆ రొట్టె ముక్క మరి ఒకటి కాదు, 2 కాదు, ఒకటే కదా, అది ఆఫ్ చేసుకోవాలి, ఇద్దరు సగం చేసుకోవాలి. అది ఎలా ఇరవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు ఆ రెండిటికి. అప్పుడు ఇదంతా పైన కూర్చుని ఒక కోతి చూస్తుంది అనమాట. చూస్తూ అది ఏం చేసింది, దీన్ని ఎలాగైనా మనం తినేయాలని ఆలోచించుకుంది. అప్పుడు మెల్లిగా అది కిందకి దిగి, మీరిద్దరూ కష్టపడకండి, మీ ఇద్దరూ కష్టపడకుండా మీకు సమానంగా పంచే బాధ్యత నాది అని చెప్పి అది కిందకు వచ్చి వీటి మధ్యలో కూర్చుంది. సరే కదా, పోలే వచ్చింది, పంచుతుంది అనుకుని ఏం చేసేవి, కష్టపడి తెచ్చుకున్న రొట్టె ముక్కని దాని చేతిలో పెట్టి, అప్పుడు అదేం చేసింది, అప్పుడు అది 2 ముక్కల కింద ఇరిచింది. ఇరిస్తే ఒకటి పెద్దది వచ్చింది, ఒకటి చిన్నది వచ్చింది. అప్పుడు ఏం చేసింది, అయ్యయ్యో ఇది చిన్నదైంది, ఇది పెద్దది అయిపోయింది అని కొంచెం తినేసింది. మరి అందులో తినేస్తే ఇది పెద్దది అవుతుంది కదా, ఇది పెద్దది. అలా అందులో మొక్క, ఇందులో మొక్క, ఇందులో మొక్క, అందులో మొత్తం కలిపి రొట్టె అంతా తినేసింది. అయ్యయ్యో ఏమనుకోకండి, అనుకోకుండా తినేసాను అని చెప్పి హాయిగా చెట్టు ఎక్కేసింది. అప్పుడు పిల్లలకి బుద్ధి వచ్చింది, ఏదో రకంగా మనమిద్దరమే పంచుకుంటే ఎక్కువ తక్కువ ఏదో రకంగా ఏం చేసేవాళ్ళం, సర్దుకునేవాళ్ళం, కష్టపడి తెచ్చుకున్నాం కాబట్టి. అలా చేసుకోకుండా గొడవ పెట్టుకున్నాం కాబట్టి నీకు నాకు కూడా కాకుండా అయిపోయింది అని. అదేవిధంగా ఎప్పుడైతే మన మనసు బుద్ధిని భగవంతుడి పైన మనం ఏకాగ్రం చేస్తామో, ఎటువంటి వ్యర్థమైన విషయాల్లోకి వెళ్ళమో కదా, దేనిపైన మనసు పెట్టమో, అప్పుడే మనం ఉన్నతంగా తయారవుతాం. ఎందుకంటే వ్యర్థంలోకి వెళ్ళడం వల్ల సమయం అంతా ఏమైపోతుంది, వేస్ట్ అయిపోతుంది. మధ్యలో వెన్నను కృష్ణుడు తినేశాడు కదా. బాబా అంటారు, మొత్తం విశ్వ రాజ్యాధికార రూపీ వెన్నే మీకు లభిస్తుంది. బాబా ఏం చెప్తున్నారు, 2 పిల్లలు పోట్లాడుకున్నాయి అని ఒక కథ ఉంది. అలాగే మధ్యలో వెన్న తిన్నట్లుగా, అందుకని వెన్న తినేశాడు అని చెప్పి అంటారు. మొత్తం విశ్వ రాజ్యాధికార రూపీ వెన్న. కావున ఇప్పుడు ఇక పొరపాటు చేయకూడదు. ఇప్పుడు ఏం చేయకూడదు, పొరపాట్లు చేయకూడదు, అశుద్ధంగా అవ్వకూడదు. దీని వెనుక రాజ్యాన్ని పోగొట్టుకోకండి, అశుద్ధంగా అవ్వకూడదు, దీని వెనుక రాజ్యాన్ని పోగొట్టుకోకండి. బాబా డైరెక్షన్ లభిస్తాయి. స్మృతి చేయకపోతే పాపభారం పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ ఎన్నో శిక్షలు అనుభవించవలసి వస్తుంది, ఎంతగానో రోధిస్తారు. 21 జన్మల రాజ్యము లభిస్తుంది. ఇందులో ఫెయిల్ అయితే ఎంతగానో రోధిస్తారు. బాబా అంటారు, అత్తవారింటిని స్మృతి ఎందుకంటే 21 జన్మల రాజ్యభాగ్యం లభిస్తుంది. ఇందులో ఫెయిల్ అయితే ఎంతగానో రోధిస్తారు. అత్తవారింటిని స్మృతి చేయకూడదు, అలాగే పుట్టినింటిని స్మృతి చేయకూడదు. కేవలం భవిష్యత్ కొత్త ప్రపంచాన్నే, కొత్త ఇంటిని మాత్రమే స్మృతి చేయాలి అని బాబా అంటారు. అచ్చా, ఎవరినైనా చూసి బొంగరంలా అయిపోకూడదు, పుష్పాలుగా తయారవ్వాలని బాబా అర్థం చేయిస్తారు. దేవతలు పుష్పాలుగా ఉండేవారు. కలియుగంలో ముళ్ళు ఉండేవి, ఇప్పుడు మీరు సంగమ యుగంలో పుష్పాలుగా అవుతున్నారు. కావున ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఇక్కడ ఆ విధంగా అయితే సత్యయుగంలోకి వెళ్తారు కదా. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు, అందరికీ ఏమి ఇవ్వాలి, సుఖాన్నే ఇవ్వాలి అని చెప్తున్నారు బాబా. ఇక్కడ ఆ విధంగా అయితేనే సత్యయుగంలోకి వెళ్తారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, అంత్యకాలంలో ఒక్క బాబా తప్ప ఇంకెవరూ గుర్తుకు రాకూడదు. అందుకోసం ఈ ప్రపంచంలో ఎవరిపైనా మీ మనసు పెట్టుకోకూడదు. ఈ చీచీ శరీరాలను ప్రేమించకూడదు. కలియుగి బంధనాలను తొలగించి వేయాలి. సెకండ్ పాయింట్, విశాల బుద్ధి కలవారిగా అయ్యి నిర్భయులుగా అవ్వాలి. పుణ్యాత్మలుగా అయ్యేందుకు ఇప్పుడు ఎటువంటి పాపాలు చేయకూడదు. కడప కోసం అబద్ధం చెప్పకూడదు. పిడికెడు బియ్యాన్ని కూడా సఫలం చేసుకుని స్వచ్ఛమైన సంపాదన జమ చేసుకోవాలి. మీ పైన మీరే దయ చూపించుకోవాలి అని చెప్తున్నారు బాబా.
కదా, మన పైన మనమే దయ చూపించుకోవాలి. వరదానము: పరమాత్మ లగ్నం ద్వారా స్వయాన్ని మరియు విశ్వాన్ని నిర్విఘ్నంగా తయారు చేసే తపస్వి మూర్తి భవ. ఒక్క పరమాత్మ ప్రేమలో ఉండడమే తపస్సు. ఈ తపస్సు బలమే స్వయాన్ని మరియు విశ్వాన్ని సదాకాలికం కొరకు నిర్విఘ్నంగా తయారు చేయగలరు. నిర్విఘ్నంగా ఉండడం మరియు నిర్విఘ్నంగా చేయడమే మీ సత్యమైన సేవ. ఎవరైతే అనేక రకాల విఘ్నాల నుండి సర్వ ఆత్మలు ముక్తులుగా చేస్తారో అటువంటి సేవాదారి పిల్లల తపస్సు ఆధారంతో తండ్రి నుండి జీవన్ముక్తి యొక్క వరదానం తీసుకుని ఇతరులకు ఆశీర్వాదాన్ని ఇస్తారు కదా. బాబా ఏంచో తండ్రి నుండి జీవన్ముక్తి యొక్క వరదానం తీసుకుని ఇతరులకు ఇప్పించేందుకు నిమిత్తంగా అవుతారు. స్లోగన్ను: చెల్లా చెదిరైపోయిన స్నేహాన్ని ప్రోగు చేసి ఒక్క తండ్రిపై స్నేహాన్ని పెట్టుకున్నట్లయితే శ్రమ నుండి విడుదలైపోతారు. చెల్లా చెదిరైపోయిన స్నేహాన్ని వదిలేసి ఒక్క తండ్రిపైన స్నేహం పెట్టుకున్నట్లయితే ఏమైపోతారు? శ్రమ నుండి ముక్తులైపోతారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు సమానం నేను తపస్వి మూర్తి ఆత్మను అనుకోండి. నేను తపస్వి మూర్తి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.